మన ఆలోచనలకు దేవుని ఆలోచనలకు ఎంత వ్యత్యాసం ఉంటుందో మీకు అర్థమవటానికి రాజైన సౌలు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేసేటప్పుడు గొర్రెల కాపరిగా ఉన్న దావీదు అనుకున్నాడట, రాజుకు అల్లుడు కావాలి. దేవుని కోరికేంటి? ఒరి పిచ్చి మొహమా, నువ్వు రాజుకు అల్లుడు కావటం కాదురా, నిన్నే నేను రాజుగా చేయాలనుకుంటా ఉన్నా. ఎవరి తలంపులు గొప్పగా ఉన్నాయి? నీ తలంపులు దావీదు తలంపులైతే నీ దేవుని తలంపులు నిన్నే రాణిగా రాజుగా నిలవబెట్టాలి. ఇది దేవుని తలంపు. అబ్రహాము తలంపు ఏంటో తెలుసా? అదే ఇస్మాయిల్ గాడు ఉన్నాడే, ఇస్మాయిల్ని ఆశీర్వదించు అంటాడు. కానీ అబ్రహాం పట్ల దేవుని తలంపు ఏంటో తెలుసా? అబ్రహమా, నీ గర్భంలో నుండే వాగ్దాన పుత్రుడిని పుట్టిస్తా, ఆ వాగ్దాన పుత్రుడి సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వల్లే విస్తరింపజేస్తా. వాగ్దానం చేసిన దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు తెలుసా? ఈరోజు ప్రపంచ జనాభా 800 కోట్ల మంది ప్రజలే. ఈ 800 కోట్ల మంది ప్రజల్లో ఆల్మోస్ట్ 600 కోట్ల మంది ప్రజలు ఒక్క అబ్రహాము సంతానమే అయి ఉన్నారు. నిజమే, మన తలంపులకు దేవుని తలంపులకి ఎంత వ్యత్యాసమో ఒక మాట చెప్పాలంటే, 2002 సంవత్సరంలో దేవుడు నా చేతికి కాగితం ఇచ్చి, ఒరేయ్ నీ భవిష్యత్తు ఎట్లా ఉండాలో రాసుకోరా అని దేవుడు కనుక నాకు పేపర్ ఇచ్చి ఉంటే ఇయ్యలేదు. కానీ ఆ రోజు నేను ఏమని రాసుకునేవాడినో తెలుసా? యేసయ్య, నాకేం పెద్ద పెద్ద పకట కోరికలు ఏమి లేవు నాయన. ఒక 100 గజాల స్థలం ఇవ్వు, 100 మంది ఆత్మలు నీవు, సేవ చేసుకుంటానయ్యా. నాకే గనక వైట్ పేపర్ దేవుడు ఇచ్చి రాసుకోరంటే ఇదే రాసుకునేవాడిని. కానీ నా దేవుడు నా పట్ల ఆయన ఏమి రాశాడో తెలుసా? 100 మంది కాదురా, లక్షల మందికి దేవుని వాక్యం అందించే తండ్రిగా, వేవేల కొలది ప్రజలకు తండ్రిగా నేను నిలవబెట్టాలి. దేవుడు రాసింది ఇది. నేనేమో 100 గజాల స్థలం రాశా, దేవుడు ఇక్కడ 1000 గజాల స్థలం రాశాడు. నేను 100 మంది ఆత్మలను అడిగా. నన్ను అడిగితే నా తలంపు ఇది. వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, విశ్వసించు, నీ దేవుడు నేను అనవసరంగా పుట్టించలేదు. నీ జన్మ వెనుక ఒక రహస్యం ఉంది. ఒక ఉద్దేశ ప్రకారం దేవుడు నీ లోకానికి పంపించాడు. ఈరోజు కాకపోయినా రేపు, రేపు కాకపోయినా ఎల్లుండి దేవుడు నీ జీవితంలో ఏది ఉద్దేశించాడో ఆయన ఉద్దేశం తప్పకుండా నీ బ్రతుకులో జరుగుతుంది. ఏది ఉద్దేశించాడో, ఇప్పుడు మీరు అనొచ్చు, అన్నయ్య నా దేవుడు నన్ను గూర్చి ఏమేమి ఉద్దేశించి ఉంటాడు చెప్పంటారా? నీ ఉద్దేశించిన దానికంటే అందనంత ఎత్తుగలిగిన ఆలోచనలు నీ పట్ల దేవునికి ఉన్నాయి. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం.